గాంధీ బొమ్మ కాడ ఉన్నానని చెప్పుకోవచ్చు. గాంధీ గారు చూడండి నరి రోడ్డు పైన ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఇతని గురించి చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. మన ఇక్కడ చదివితే ఒక చరిత్రలాగా గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారిని వచ్చేసి ఇక్కడ కాల్ చేయడం జరిగింది. ఇక్కడ గాడ్సే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ విగ్రహం ఎవరు పెట్టారో ఇలా చూస్తే అరుణమ్మ గారు, భరత సింహారెడ్డి గారు, ఇంకా వెంకటరాముడు అని ఇక్కడ ఉంది పద్ధతి. వెంకటరాముడు ఇక్కడ భారతల పేర్లు ఇక్కడ ప్రత్యేక వేశారని చెప్పుకోవచ్చు. శంకర్ గాడ్ చైర్మన్ ఇలా చాలా పేర్లు చెప్పుకోవచ్చు. ఇలా బొమ్మ కాడ చూడండి చాలా షాపింగ్ ఏరియా, చాలా మంది ఆడవాళ్ళు వస్తారు. మళ్ళీ ఏం అవసరం అని ఆడవాళ్ళు ఎందుకు వస్తారో ఇక్కడ వాళ్ళ హస్బెండ్లని తోలుకొని వస్తే అయిపోయారు కదా. ప్రత్యేకంగా గాంధీ చౌక్ కి ఇక్కడ మహిళలు వస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా మంది ఇక్కడ వ్యాపారాల ఏరియా ఇది. ఇక్కడ చూడండి గాంధీ ఇక్కడ కెమెరాలు అనేటివి చూస్తున్నాయి. అటు చూస్తే మనకు గంజిపేట వస్తుంది, డ్యామ్ రోడ్ అని చెప్పుకోవచ్చు. డ్యామ్ రోడ్ వెళ్తే మనకు చాలా వరకు ఫిష్ అనేది దొరుకుతుంది. ఇంకా చాలా ఉంటాయి. ఇంకా చాలా మంది చూడడానికి వెళ్తారు. ఇక్కడ బంగారం షాపు అనేది ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చీరల షాపులు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి లారీ అనేది చాలా కొత్తగా ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడికో వెళ్తుంది. చూడండి ఈ ప్రదేశం చాలా చక్కగా ఉంది. ఇక్కడ చూస్తే ఈ ఏరియాలో చాలా వరకు పాతబడిన ఏరియా ఇది. చాలా వరకు చాలా ఏళ్ళ నుంచి ఉంది ఈ ఏరియా. ఇక్కడ గాంధీ గారిని ఇక్కడ రోడ్డు పైన ఎలా పెట్టారో చూడండి. గాంధీ గారు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. గాంధీ గారిని చంపడం కొద్దిగా బాధాకరం అని చెప్పుకోవచ్చు. అయినా గాంధీ గారిని రోడ్డు పైన ఆదర్శంగా ఇక్కడ పెట్టారు. ఏ పదవి ఆశించలేదు ఇక్కడ గాంధీ గారు. జస్ట్ ఇక్కడ సమాజం బాగుండాలని అతను ప్రయత్నించాడు. కానీ వేరే వ్యక్తి ఇక్కడ గన్నుతో కాల్చడం జరిగింది గాంధీ గారిని. చూడండి గాంధీ గారికి ఇలా పూలమాల ఎలా చేశారో అక్కడ ప్రత్యేకంగా వీడియో తీస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ వీడియో నేను తీస్తుంటే అతన్ని తీస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి బండి అనేది మళ్ళీ మలుపుకుంటా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పైన చూస్తే ఇక్కడ చూడండి ఏదో ఒక జెండా లాగా కనపడుతుంది. ఇక్కడ ప్రత్యేకమైన జెండా అని చెప్పుకోవచ్చు. అటువైపు వెళ్తే చాలా వరకు ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్తారు. అటువైపు వెళ్దాము ఒకసారి. ఇక్కడ చూస్తే ఆటోలు అనేటివి ఉంటాయి. ఆటోలు చాలా వరకు ఆడవాళ్ళు ఎక్కి వెళ్తారు. ఇక్కడ ఎవరైతే కొద్దిగా బిజినెస్లు చూసుకున్నారో హస్బెండ్లు ఆడవాళ్ళు ఆటోలు ఎక్కి వస్తారు. ఆటోలు ఎక్కి వచ్చేటప్పుడు వాడు వీడు గెలకడం ఉంటుంది. కాబట్టి హస్బెండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా డ్రాప్ చేయాలి, ఎక్కించుకొని డ్రాప్ చేయాలి. కొడుకుంటే కొడుకు ఎక్కించుకోపోతాడు. అంతేగాని ఇక్కడ ఆడవాళ్ళని ఊరికే పెడితే చాలా ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. మానసికంగా దెబ్బతీయడం జరిగింది. అన్ని విధాలుగా దెబ్బతీస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇలా గాంధీ గారు ఏం చెప్తున్నారు అటువైపు వెళ్దాం ఒకసారి చూద్దాం. ఆడవాళ్ళి షోరూంలు ఎలా ఉన్నాయో ఇక్కడ స్ట్రేట్గా వెళ్దాం. ఇక్కడ ఆటో ఆగడం జరిగింది. ఎందుకు ఆగిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ అన్న కారులో నుంచి దిగి మరి నన్ను చూస్తున్నానని చెప్పుకోవచ్చు. మరి ఏం చేశానో అన్నకే తెలవాలి. ఇక్కడ చూడండి యూత్ అనేటోళ్ళు ఇక్కడ ఒక్క బండి పైన ముగ్గురు రావడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి ఫైన్ వేస్తే బాగుంటుంది. ఇక్కడ నేనైతే వెళ్ళాలి. ఇక్కడ చూడండి గాంధీ గారిని అటువైపు ప్రత్యేకమైన వీడియో తీద్దాం ఒకరోజు. ఇప్పుడైతే ఇలా చూడండి ఇక్కడ మొత్తం జెండాకి సంబంధించిన సాఫ్రాన్, వైట్ కలర్, గ్రీన్ కలర్ అనేటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ కలర్లు. ఇప్పుడైతే నేను వెళ్ళాలి. ఇక్కడ చూడండి బ్యాగ్ కూడా తెచ్చుకున్నా ఇక్కడ అని చెప్పుకోవచ్చు. ఉండబుద్ధి కావట్లేదు. ఇక్కడేమో వీళ్ళు మా వైపే తిరుగుతున్నారు. ఇక్కడ వీడియో చెప్పిన టైంకి రాదు బాబు, వెళ్ళొచ్చు. మీరు మీ వీడియో కోసం మళ్ళీ ఎత్తుకుంటా ఉంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. పోయి పని చేసుకోండి. అసలే కాలాలు బాలేవు. రేపు తెలుస్తాయా పెద్దవాళ్ళ కారే, పెద్దవాళ్ళే తెలుస్తాయా. ఈ కొడుకులు వేస్ట్ కాదు. వయసులో ఉన్నప్పుడు ఎగులాడతారు, తర్వాత ఏడుస్తారు. పిల్లలు కూడా అయ్యారు ఇలాంటి లుచ్చ కొడుకులకి. ఇక చూడండి ఇక్కడ చాలా ప్రదేశము. ఇక్కడ బంగారుకి సంబంధించిన షాప్ అనేది ఉంది. ఇక్కడ చూడండి ఎలా షాపులు ఉన్నాయో. ఇక్కడ మెడికల్ షాప్ కూడా ఉంది. ఇక్కడ ఈ కార్లో ఉన్న వ్యక్తి చాలా కోపం మీద చూశాడు. మళ్ళీ ఏం తప్పు చేశానని ఇక్కడ కార్లో ఉన్న వ్యక్తి అంత కోపం మీద చూశాడు. చేసింది తప్పు, లంగ పని. అంతగానం కోపం చూడాల్సిన అవసరం లేదు. ఉంటాను, మరొక కొత్త వీడియోతో కలుస్తాను. ఇలా చూడండి చాలా వరకు అందరూ ఆగి మరీ చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో ఉంటారు. మరొక కొత్త వీడియోతో కలుస్తాను. ఇక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సక్సెస్ రోడ్ పైన వస్తారు. ఇలా చంపిన వాళ్ళకి ఊక వదిలిపెట్టాడు దేవుడు.
అని చెప్పుకోవచ్చు. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను. పిల్లలు జాగ్రత్త, పెద్దలు జాగ్రత్త.